అందరికీ నమస్కారం. భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడి భూముల మీద భగవంతుడికి మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకి ఎప్పటికీ హక్కులు ఉండవు అనేటువంటి ఒక సాధారణ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను తెలియజేయడం అనేది కాస్త ఇబ్బంది పడేటువంటి అంశం. దేవాదాయ ఇనాం భూములు అంటే దేవుడికి సేవ చేసినంతసేపు మాత్రమే సేవకులకి దేవుడి భూముల మీద ఐవేసి తినే హక్కు ఉంటుంది. ఒక్కసారి సేవ నిలిపివేసినా, అటువంటి వ్యక్తులు సేవ చెయ్యకపోయినా దేవుడి భూముల మీద ఐవేజు పొందే హక్కు ఉండదు. ఎటువంటి హక్కులు రావో ఆ భూములు ఎప్పటికీ కూడా దేవాలయాలకి, దేవుడికి చెందుతాయని చాలా స్పష్టంగా తెలియజేస్తోన్నాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దేవాలయాల ఈనాం భూముల్ని కావాలని విలేజ్ సర్వీస్ ఈనాం భూములుగా చూపిస్తూ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నుంచి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి యాజమాన్య హక్కులు కల్పించి తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో 214/2026. ఈ మెమో 214/2026 ఏప్రిల్ 17వ తారీఖున విడుదల చేశారు. ఈ మెమో యొక్క సారాంశం ఏంటంటే, దేవాలయాలకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాలకు చెందినవి కావని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టి తద్వారా ఆ భూముల్ని అమ్మకం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి మెమో. ఈ మెమో 214/2026. దీనికి ముందు కావాలని పేపర్లో కూడా ఒక ప్రకటన విడుదల చేయించారు. ఆ విడుదల చేయించిన ప్రకటన ఏంటంటే, దేవుడి భూముల్లో 1,00,000 ఎకరాలకి పైగా ఇతరుల భూములు కలిసి ఉన్నాయని చెప్పి ఈనాడు పేపర్లో ప్రచురితమైనటువంటి వార్త. దేవుడి భూముల్లో ఇతరుల భూములంట 1,50,000 ఎకరాలు కలిసి ఉన్నాయని వార్తని ప్రచురించారు. ఒక్కసారి దేవాలయాల ఆస్తుల జాబితాలో దేవుడు భూములుగా నమోదైతే ఆ భూముల్ని ఏ విధంగా తొలగిస్తారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ముందుగానే ఈనాడు పేపర్లో ఇది కుట్రపూరితంగా ప్రచురించినటువంటి వార్త కాదా? దీంతో పాటు ఏబిఎన్ పేపర్లో కూడా చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ నియామకంలో గందరగోళమని ఒక వార్తను ప్రచురించారు. అట్లాగే జీవో నెంబర్ 447గా ఒక జీవో విడుదల చేసి అందులో ట్రిబ్యునల్ చైర్మన్గా ఒక వ్యక్తి నియామకం చేసి అట్లాగే ఆ జీవోని వెబ్సైట్లో తొలగించారని సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. ఈ రెండు వార్తలు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఏ విధంగా దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతారని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా.
సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని, చుక్కల భూముల్ని, పోరంబోకు భూముల్ని, విలేజ్ ఇనాం సర్వీసు భూముల్ని ఒకేలా ఏ విధంగా చూపిస్తారో మీరు సమాధానం చెప్పాలి. దేవాలయాల ఇనాం భూములకి, సర్వీస్ ఇనాం భూములకి సంబంధం ఏమన్నా ఉందా? సంబంధం ఏమన్నా ఉందా? ఈ రెండు ఒకటి కాదు కదా. అయినా కూడా ఏ విధంగా ఒకేలాగా చూపించి దేవాలయాలకి, హిందూ దేవుళ్ళకి, మతపరమైనటువంటి సంస్థలకి సంబంధించిన భూముల్ని దేవుళ్ళ ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తారో మీరు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద అంశం దేవుళ్ళకు సంబంధించిన, హిందూ దేవాలయాలకు సంబంధించిన, హిందూ మతపరమైనటువంటి సంస్థలకు సంబంధించిన 1,38,848 ఎకరాల భూముల్ని ఆస్తుల జాబితా నుంచి తొలగించే క్రమంలో ఇంత గోప్యంగా ఈ అంశాన్ని ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. మీరు 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 రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఎకరాల భూములు, చుక్కల భూములు కానీ, పోరంబోకు భూములు కానీ, ఫ్రీహోల్డ్ భూములు కానీ, విలేజ్ ఈనాం భూములు కానీ, అనేక రకాలైనటువంటి భూములు ఉన్నాయి. ఆ అన్నిటి అంశంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కదా. కేవలం దేవాలయాల్లో ఇతరులకు సంబంధించిన భూములు కలుస్తున్నాయని కుట్రపూరితంగా 1,38,848 ఎకరాల భూముల తొలగించేటువంటి ప్రక్రియ కుట్రపూరితంగా ఎందుకు తీసుకుంటూ ఉన్నారో మీరు సమాధానం చెప్పాలి. మీకు దేవుళ్ళంటే భయం లేదా? దేవుడంటే భక్తి లేదా? దేవుడంటే భక్తి నటిస్తూ ఉన్నారా అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు గనక హిందూ దేవుళ్ళ భూములు జోలికొచ్చినా, హిందూ దేవుళ్ళ భూములని కాజేయాలని చూసినా మీరు దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సూటిగా హెచ్చరిస్తా ఉన్నా. మీరు కావాలనే ఈ 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించేటువంటి బాధ్యతని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్కి అప్పచెప్పారు. అతను దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూబకాసురుడు కదా. అతను గతంలో సింహాచలం, అన్నవరం, అదేవిధంగా తిరువూరులో 1000 ఎకరాల భూముల్ని దేవాదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కష్టపెట్టి పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలకి, హిందూ మతపరమైనటువంటి సంస్థలకి నష్టం కలిగించినటువంటి ఎండోమెంట్ ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్కి ఆ బాధ్యత ఎలా అప్పగిస్తారు? అతనికి దేవుళ్ళంటే నమ్మకం లేదు కదా. హిందూ దేవాలయాలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించినటువంటి వ్యక్తి రామచంద్ర మోహన్కి ఈ బాధ్యత అప్పచెప్పారంటేనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ భూముల్ని కొట్టేసే కుట్ర ఇందులో చాలా స్పష్టంగా దాగుంది. అసలు మీరు ఏ విధంగా ఈ హిందూ దేవాలయాలకు చెందినటువంటి భూముల్లో ఇతరుల భూములు కలుసున్నాయని నిర్ధారణ చేయగలరు? ఏమైనా మీరు ట్రిబ్యునల్ని నియామకం చేశారా? లేకపోతే ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఏమైనా దర్యాప్తు చేశారా? చెప్పండి. ఏమైనా దర్యాప్తు చేశారా? ఏమైనా కమిటీ వేశారా? పోనీ కమిషన్ వేశారా? ఏమైనా దర్యాప్తు చేశారా? దేవాదాయ శాఖలో విలేజ్ ఇనాం సర్వీస్ భూములు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ కలుసున్నాయని ఏమైనా కమిషన్ కానీ, కమిటీ కానీ, ట్రిబ్యునల్లో వాదోపవాదాలు కానీ ఏమైనా జరిగాయా? వాస్తవాలను ఏమైనా విచారణ చేశారా? ఏమి చేయకుండా దేవుడి భూములు కావని మీరు ఏ విధంగా నిర్ధారణ చేశారో మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం
చెప్పాలి, సమాధానం చెప్పాలి. అట్లాగనే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి దేవాదాయ శాఖకు చెందినటువంటి భూములు రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితాలో 22A1లో చేరిస్తే తొలగించేటువంటి అధికారం ఎవరికైనా ఉందా? రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 1908 యాక్ట్ ప్రకారం ఒక్కసారి దేవాదాయ శాఖ భూముల కింద రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితాలో చేరితే అవి తొలగించేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాం భూముల యాక్ట్ 1965 ప్రకారం అనేక నియమాలు ఉన్నాయి. విలేజ్ ఈనాం సర్వీసు భూముల యాక్ట్లో అనేక నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని మీరు ఈ భూముల విషయంలో ఏమైనా పాటిస్తున్నారా, పాటించట్లేదా? మీరు సమాధానం చెప్పాలి. ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం హిందూ దేవాలయాలకి, హిందూ మతపరమైనటువంటి సంస్థలకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఆర్టికల్ 300A ప్రకారం మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు హక్కుల్ని సృష్టించలేరు, హక్కుల్ని మార్చలేరు, హక్కుల్ని బదిలీ చేయలేరు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కేవలం దేవాలయాల భూములకు, హిందూ దేవుళ్ళ భూములకు ఒక ట్రస్టీ మాత్రమే. మీరు ఎప్పటికీ ఎవ్వరికి హక్కులు కలిగించలేరు. భగవంతుడి భూముల మీద హక్కులు భగవంతుడికి మాత్రమే ఉంటాయి కానీ ఏ ప్రభుత్వానికే ఉండవు. మీరు కావాలని హిందూ దేవాలయాల భూములు కొట్టేయాలనే రామచంద్ర మోహన్ లాంటి ఒక భూ బకాసురుడికి అటువంటి బాధ్యత చెప్పారు. మీరు ట్రిబ్యునల్ వేయాలి, కమిషన్ వేయాలి, కమిటీ వేయాలి, వాదోపవాదాలు జరగాలి. ఇవేమి జరగకుండా 1,38,848 ఎకరాల హిందూ దేవాలయాల మతపరమైనటువంటి భూముల యొక్క హక్కుల్ని మార్చే అధికారం మీకు లేదు. మేము ఈ అంశం మీద రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. మాధవ్ గారు, ఈ భూముల మీద మీరు సోమవారం పూట జరిగేటువంటి కలెక్టర్ల సదస్సులో వినతి పత్రాలు ఇచ్చి ఎందుకు ఆగిపోయారు? మీరు తెలుగుదేశం అలాగనే పవన్ కళ్యాణ్ గారు పెట్టేటువంటి ఏమన్నా నెయ్యి, జీడిపప్పు వేసి పెట్టేటువంటి చక్కెర పొంగలు తిని మీరు ఏమైనా పడుకున్నారా? ఎందుకు మీ ప్రయత్నాల్ని నిలుపుదల చేశారు? ఎందుకు వినతి పత్రాలతోనే మీరు నిలుపుదల చేశారు? మీ నాలిక నేతితో చేసినటువంటి చక్కెర పొంగలు తిని మడత పడిపోయిందా మాధవ్ గారు అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి స్వామీజీలు హిందూ దేవాలయాలకి, హిందూ మతపరమైనటువంటి సంస్థలకి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చిన్నజీఆర్ స్వామి గారైనా, శివస్వామి గారైనా, కమలానంద భారత్ గారైనా, తిరుపతిలో ఉండేటువంటి శ్రీనివాస స్వామీజీ గారైనా మీరు ఎందుకు ఇంత పెద్ద దారుణం జరుగుతూ ఉంటే మీరు స్పందించట్లేదు? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించాలి. హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద లేదా చెప్పండి. దీని మీద స్పందించాలి. గత 2 రోజులుగా హిందూ దేవాలయాలకు సంబంధించి అనేక భూముల్ని
కబ్జా చేస్తూ ఉన్నారని, అనేక ఆలయాల్లో అపచారాలు జరుగుతూ ఉన్నాయని, దేవుడి కిరీటాలతో పాటు దేవుడి భూములు మాయం చేస్తూ ఉన్నారని స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లోనే వస్తూ ఉన్నాయి కదా. అయినా ఎందుకు స్పందించట్లేదని స్వామీజీల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ముసుగేసుకొని ఒక లబ్ధి పొందడానికి సనాతనం అనేటటువంటి ఒక మాయ ముసుగు వేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఎందుకు హిందూ దేవాలయాలకి, హిందూ ధార్మిక సంస్థలకి చెందినటువంటి 138,848 ఎకరాల భూములు అన్యాక్రాంతం చేస్తూ ఉంటే, ఒక్క కలంపోటుతో హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి నష్టం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇందులో మీ వాటా ఎంత? గతంలో మీరు జరగని కల్తీకి మీరేదో ప్రాయశ్చిత్త దీక్ష చేశానని, మెట్లు కడిగానని డ్రామాలు ఆడారు కదా. ఇప్పుడు మీరు ఎందుకు స్పందించట్లా? ఎందుకు మెట్లు కడగట్లా? ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యట్లా? హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి ఇంత ముప్పు మీ ప్రభుత్వంలో వాటిల్లుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు ఏమైనా పర్సంటేజీలు పొందుతున్నారా? దీని మీద కూడా స్పందించాలి. తక్షణమే ప్రభుత్వం కనుక ఈ మెమోని ఉపసంహరించుకోకపోతే వైఎస్ జగన్ గారి దృష్టిలో పెడతాం. ఖచ్చితంగా హిందూ దేవాలయాల, హిందూ దేవుళ్ళ భూములు కాపాడే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకొని కాపాడి హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి అండగా నిలుస్తారని మేమైతే భావిస్తాం.